హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆది అభిరుచి. ఈరోజు మనం ఎంతో సింపుల్గా అలాగే హెల్దీ ఇన్స్టెంట్ రాగి దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇవి చాలా టేస్టీగా ఉండడమే కాకుండా ముందుగా ప్రిపరేషన్ ఏం లేకుండా అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రాగి దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఇన్స్టెంట్ రాగి దోశ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి 1 కప్ రాగి పిండి, 1/2 కప్ బొంబాయి రవ్వ, 1/4 కప్ బియ్యం పిండి, 1/2 కప్ పెరుగు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రాగి పిండి, అలాగే బొంబాయి రవ్వ, బియ్యం పిండి, ఉల్లిగడ్డ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. పిండిని ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పిండిలో 1/2 కప్ పెరుగు, అలాగే కొన్ని నీళ్లు కలుపుకుంటూ దోసపిండి కన్సిస్టెన్సీ కంటే కొంచెం ఎక్కువ నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండి ఎంత పలుచగా ఉంటే మనకి అంత క్రిస్పీగా వస్తాయి దోశలు అనేవి. మీకు దోశలు సాఫ్ట్గా కావాలనుకుంటే క్రిస్పీగా కాకుండా పిండి కన్సిస్టెన్సీ అనేది దోసపిండి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా పిండిని కలుపుకున్న తర్వాత 5 నుండి 10 నిమిషాల వరకు పిండిని కొంచెం సేపు నాననివ్వండి. తర్వాత కొంచెం పిండి గట్టిగా అయితే ఇంకొన్ని నీళ్లు యాడ్ చేసుకొని బాగా వేడిగా ఉన్న పెనం మీద ఇలా 1 గంట పిండి తీసుకొని ఇలా దోశలాగా వేసేసుకోవడమేనండి. ఇప్పుడు నేను వేసిన కన్సిస్టెన్సీకి మరీ ఎక్కువ క్రిస్పీగా రాకుండా లైట్గా క్రిస్పీగా వస్తుందండి. మీకు ఎక్కువ క్రిస్పీగా కావాలనుకుంటే చెప్పాను కదా, కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని రవ్వ దోశ మాదిరిలాగా పెనం మీద చల్లుకుంటే మనకి చాలా క్రిస్పీగా, చాలా థిన్ లేయర్గా వస్తుందండి దోశలు వచ్చేసరికి. ఇలా దోశలు పెనం మీద వేసుకున్న తర్వాత 2 వైపులా కొంచెం నూనె అప్లై చేసుకుంటూ 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చేసేసుకోవాలి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్గా 5 మినిట్స్లో రెడీ అయిపోయే హెల్దీ రాగిపిండి రవ్వ దోశ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు.